హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన దగ్గర వేస్ట్గా ఉండే టిక్టాక్ పిన్స్ మనకు కొంచెం కలర్ అనేది కొంచెం చిలుం పట్టినట్టు అట్లా అయిపోతాయి కదండి. వాటికి మనం ఈ విధంగా కానీ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త వాటిలాగా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తవే ఉన్నాయండి, మరి చిలుం పట్టినట్టు ఏం కాదు, అవి బాగున్నవి. తర్వాత ఇక్కడ నేను ఒక క్లిప్ లాగా చేసుకుంటున్నాను. దీనికి పూసలు ఉంటాయి కదండి, తెల్ల పూసలు, అవి తీసుకున్నాను నేను. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా పూసల్ని తీసుకొని ఈ విధంగా దారంలోకి ఎక్కించేసుకొని ముడి అనేది టైట్గా వేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మనం గట్టిగా ముడి అనేది వేసేసుకున్నాం అనుకోండి, అది మనకి అటు ఇటు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఒక షేప్ రావడానికి ఈజీగా ఉంటుంది. లూజ్గా వేసామనుకోండి అది మనకి కొంచెం పడిపోయినట్టుగా అట్లా ఉంటుంది. ఇలా అయితే స్టిఫ్గా ఉంటుంది. మీరు ఇలా రెండిటికి గ్లూగన్తో అయినా అంటించేసుకోవచ్చు, లేదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయినా చుట్టైనా అది ఒక షేప్ లాగా వచ్చేట్టుగా అయినా చేసుకోవచ్చు. అంటే బటర్ఫ్లై లాగా వస్తుంది కదా, కొంచెం అలా ఇలా చేసుకోవచ్చు. దీనికి కొంచెం గ్లూ పెట్టేశారనుకోండి స్టిఫ్గా ఉండిపోతుంది, అంటే మిడిల్లో కొద్దిగా అట్లా స్ట్రైట్గా ఉండేట్టుగా. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఈ టిక్టాక్ పెన్కి అంటించేసుకోవాలి. ఇట్లాంటివి చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి కదా, పెద్దవాళ్ళకైనా కూడా బాగా ఉంటాయి. ఇవి మనకి లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు ఆ పిన్స్ ఇవి పెట్టేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి, చాలా మంచి లుక్ అనేది వస్తుంది వీటి వల్ల. సో బయట ఎక్కువ ఖర్చు పెట్టే తీసుకుంటాం. ఇలాంటి పిన్స్ మనం సెట్ తీసుకోవాలన్నా కూడా 30 రూపీస్ 40 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నాకు అయిండే ఖర్చు వచ్చి ఒక 2-3 రూపీస్ అయి ఉంటుంది, అంతకుమించి ఎక్కువ కూడా కాల. ఈ పూసలకి అంటే పూసలు నేను ఒక సెట్ లాగా తీసుకుంటా కాబట్టి 50 రూపాయలు పడతాయండి. మొత్తం 10 లైన్స్ వస్తాయి, అంటే మనకి ఒక లైన్ వచ్చి 5 రూపీస్ పడినట్టు. దాంట్లో కూడా నేను ఒక లైన్లో కూడా నేను సగమే తీసుకున్నాను ఇక్కడ. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, టిక్టాక్ పెన్సే తీసుకొని మన కాడ అవి కలర్స్ టేప్స్ ఉంటాయి కదండి, ఇది నాకు 2-3 రూపీస్ పడ్డాయి. అంటే నేను సెట్ లాగా తీసుకుంటాను కాబట్టి, అంటే 3 వచ్చి 10 రూపీస్ అట్లా పడతాయి అంతే, ఎక్కువ కాస్ట్ కూడా పడదు ఇది మనకు. సో ఒక 3 కలర్స్ అట్లా మనం ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ గోల్డ్, పింక్, గ్రీన్, ఈ కలర్స్తోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేప్ని కట్ చేసేసుకొని ఈ విధంగా టిక్టాక్ పెన్కి అంటించేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి, అంతే సింపుల్గా. మనకు కావాల్సిన కలర్స్లో పిల్లలకి నచ్చినట్లుగా మనము ఈ టిక్టాక్ పెన్స్ని డిజైనర్ పెన్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవే పెన్స్ తీసుకోవాలంటే మనం బయట అయితే ఆల్మోస్ట్ 15 రూపీస్ పడుతుందండి, అంతకన్నా కూడా మనకి ఈజీగా ఇక్కడ అయిపోతుంది కదా. తర్వాత గ్లిటర్ పేపర్స్తో కూడా నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. గ్లిటర్ పేపర్ని కొద్దిగా కట్ చేసేసుకొని ఈ విధంగా పిన్ అంటించేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఉన్నది పైన ఉన్నది నేను కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. లేదు మీకు బటర్ఫ్లై లాగా కావాలనుకున్నా కూడా మీరు అలాగైనా కట్ చేసుకొని అంటించుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు అలా కావాలి అంటే చెప్పండి, మీకు రాకుంటే నేను షేర్ చేస్తాను. ఈ విధంగా మనము 3 పిన్స్ అనేవి తయారు చేసుకున్నాం కదండి, 3 టైప్స్. అలాగే లేస్లు అవన్నీ ఉంటాయి కదా మన దగ్గర వేస్ట్గా, పాత శారీస్వి, డ్రెస్సెస్వి మనం పడేసేటప్పుడు ఆ లేస్లు అలాంటివి తీసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ ఏదానికైనా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా స్టోన్ లుక్ రావాలంటే ఈ లేస్ని కొద్దిగా తీసుకొని, ఇది నా పాత శారీదే, సో నేను అది పడేయకుండా తీసి పెట్టుకున్నాను. పడేసేటప్పుడు లేస్ మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ గ్లూగన్తో కానీ గమ్తో కానీ మీరు ఈ విధంగా అంటించేసుకోవచ్చు అండి. ఇలా గ్లూగన్తో మీరు అంటించేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది. అలాగే మీకు లోపల కొంచెం అంటుకోకుండా పిన్ని ఓపెన్ చేసేసుకోండి, అంటే మనకి గ్లూ పెట్టుకుంటున్నాం కాబట్టి లోపలికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం డ్రై అవ్వగానే వెంటనే తీసేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా మీరు అలా అన్నారనుకోండి హ్యాండ్తో వచ్చేస్తుంది, ఇట్లా అంతే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా మనకు టిక్టాక్ పిన్స్ అనేవి రెడీ అయిపోయాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఇవి కొనుక్కోలేమా, ఇవి కూడా ఇట్లా చేయాలంటే అలా కొనుక్కునే స్టేజ్ కూడా చాలామందికి ఉండకపోవచ్చు కదండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.